ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాల్గొనడంతో ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరగనున్నాయి. 4 ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయ ఓట్లు మొత్తం దాదాపు కలిపి 25,921 ఓట్లు ఉండగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 6,921, పెద్ద కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాల్లో 3,41,313 ఓట్లు ఉన్నారు. పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థుల తరపున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్లు ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థుల తరపున టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధరబాబు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి. ఎంపీ ఎలక్షన్లలో మనం చూసాము పూర్తిగా బీజేపీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఢిల్లీ ఫలితాలు వెలువడతాయని బీజేపీ నాయకులు ధీమాతో ఉండగా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని శ్రమిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి తన భుజాలపై వేసుకుని రంగంలోకి దిగారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లో నిర్వహించే ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో మోదీ మానియా పనిచేయదని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీపై నమ్మకం, సీఎం రేవంత్ రెడ్డి చరిష్మా మాత్రమే పనిచేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని తేల్చెప్పింది. అయితే ఎన్నికల బరిలో ఎమ్మెల్సీ పదవి ఎవరిని వరిస్తుందనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. బీజేపీ టీఆర్ఎస్ వంటవాడి వాళ్ళు ఒక్క సీటు గెలవకపోయినా పర్లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చు అని చెప్పి మరి మీ ఇక్కడ పాత ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఎంత తేడా వచ్చిందో మనందరికీ కూడా తెలుసు. ఆ విధంగా వాళ్ళు లోపాయికారి ఒప్పందంతో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా బీజేపీకి ఓటేసి బీజేపీ క్యాండిడేట్ ఎంపీగా గెలిపించిన విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఇంతకు ముందు ఈ ప్లేస్ లో జీవన్ రెడ్డి గారు ఉంటే వారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరి ఆయన వ్యక్తిగత ఇమేజ్ తోటి మరి గెలవడం అనేది మామూలు విషయం కాదు. గెలిచిన తర్వాత ఆయన చాలా సమస్యలు, ఈ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ ఎడ్యుకేషన్ కు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా గత పాలకులను నిలదీసి వాటిని మరి దొరికి మక్కానికి కౌన్సిల్లో మాట్లాడినటువంటి సందర్భాలు. కుకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీ